వెల్కమ్ టు ఐ న్యూస్. బీజేపీని 3 సార్లు అధికారంలోకి తెచ్చిన నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం శకం ముగియబోతున్నది. 2029 ఎన్నికల సమయానికి వీరిద్దరి క్రియాశీల రాజకీయం ముగిసిపోతోంది. వారితో పాటు బీజేపీలో రెండో తరం సీనియర్ నాయకులైన కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్లు కూడా రిటైర్మెంట్ ప్రకటించడం అనివార్యంగా మారింది. 2029 ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురాగల మూడో తరం వారసుల కోసం పార్టీ అన్వేషణ ప్రారంభమైంది. మోదీ, అమిత్ షాల తరహాలో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపే శక్తులను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. రాబోయే ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీలో నాయకత్వ మార్పు అనివార్యమైపోయింది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయ్యారు. వయోపరిమితి రీత్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రిటైర్ కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే 60 ఏళ్ల వయసున్న అమిత్ షా కూడా రిటైర్ కావాలని నిర్ణయించుకోవడం పార్టీ వర్గాలను విస్మయపరుస్తోంది. తాను ఇప్పటికే రిటైర్మెంట్ ఏర్పాట్లు చేసుకున్నానని అమిత్ షా స్వయంగా ప్రకటించడం భారతీయ జనతా పార్టీ వర్గాలను షాక్కు గురిచేసింది. मैंने तो तय किया है कि मैं जब भी रिटायर्ड हो जाऊंगा, मैं मेरे बाकी का जीवन वेद, उपनिषद और प्राकृतिक खेती के लिए खर्च करूंगा. ये प्राकृतिक खेती ये इस प्रकार का एक वैज्ञानिक प्रयोग है जो कई प्रकार के फायदे देता है. फर्टिलाइजर वाला गेहूं खाने से कैंसर होता है, बीपी बढ़ता है, डायबिटीज होती है, थायराइड की प्रॉब्लम आती है. शुरू में तो हमें मालूम नहीं पड़ा. तो खाने वाले के शरीर को अच्छा रखने के लिए फर्टिलाइजर, केमिकल बगैर का खाना खाना, इसका मतलब है दवाइयों की जरूरत ही नहीं पड़ेगी. दूसरा, उत्पादन बढ़ता है. मेरे खेत पर मैंने प्राकृतिक खेती अपनाई है. आज मेरे उत्पादन में लगभग 1.5 गुना बढ़ोतरी हो चुकी है. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు అమిత్ షా అక్కడ హోంమంత్రిగా చక్రం తిప్పారు. ఇద్దరూ ఢిల్లీకి మారి కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని విజయవంతంగా ముందుకు నడిపారు. నరేంద్ర మోడీ రిటైర్ కావడం ఖాయం కావడంతో అమిత్ షా కూడా ఆయనతో పాటే గౌరవంగా తప్పుకోవాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. నరేంద్ర మోడీ స్థానంలో వచ్చే మరో నాయకుడి దగ్గర తనకు అంతగా పరపతి ఉండకపోవచ్చని గ్రహించడం వల్లే అమిత్ షా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ పుట్టినప్పటి నుంచి సాధ్యం కాని ఎన్నో విజయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సాధించి చూపించారు. పార్టీని వీరిద్దరూ కలిసి 3 సార్లు అధికారంలోకి తేగలిగారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీలో ఒకటిగా భారతీయ జనతా పార్టీని నిలపడంలో సఫలీకృతులయ్యారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజయవంతంగా నడుపుతున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం, 370 ఆర్టికల్ రద్దు, జీఎస్టీ అమలు, మహిళా రిజర్వేషన్, కులగణన లాంటి కాషాయదళపు దీర్ఘకాలిక స్వప్నాలను కూడా సాకారం చేశారు. ఇంత చేసినా పార్టీ నియమావళికి కట్టుబడి పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 75 ఏళ్లు పైబడిన వారు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకొని కొత్తవారికి అవకాశం కల్పించాలనే అనధికారిక నియమం భారతీయ జనతా పార్టీలో అమలులో ఉంది. సీనియర్ నేత అద్వానీని అదే నియమం ప్రకారం పక్కన పెట్టేశారు. కొన్నిసార్లు కొందరి విషయంలో ఈ నియమం తప్పినప్పటికీ పార్టీకి కొత్త రక్తం ఎక్కించడం అనివార్యమని పార్టీ నాయకులు అనేక మార్లు ప్రకటించారు. కేవలం 75 ఏళ్ల నిబంధన మాత్రమే కాకుండా ఇతరత్రా అంశాలను దృష్టిలో పెట్టుకుని కూడా మోడీ రిటైర్ కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిసిందే. 2001లో మొదటిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోడీ నాటి నుంచి నేటి వరకు అపజయమన్నది లేకుండా ముందుకు సాగుతున్నారు. వరుసగా 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా ఎన్నికైన ఏకైక వ్యక్తిగా భారత రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. ఇలాంటి విజయవంతమైన ట్రాక్ రికార్డుతోనే తన రాజకీయాన్ని ముగించాలని మోడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. 2029లో రాజకీయ పరిస్థితి ఎట్లున్నా తాను మాత్రం చాలా గౌరవంగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసిందే. నరేంద్ర మోడీకి ప్రస్తుతం 74 సంవత్సరాలు. 2029 నాటికి 78 సంవత్సరాలు వస్తాయి. వయోభారం కూడా నరేంద్ర మోడీకి పెద్ద ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. నరేంద్ర మోడీ రిటైర్ అయితే అదే దారిలో రెండో తరానికి చెందిన సీనియర్ నాయకులు కూడా రిటైర్ కాక తప్పదు. ప్రస్తుతం 72 ఏళ్ల వయసున్న కేంద్ర మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు రాజ్నాథ్ సింగ్ వచ్చే ఎన్నికల నాటికి 76 ఏళ్లకు చేరుకుంటారు. మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వయసు ప్రస్తుతం 68. వచ్చే ఎన్నికల నాటికి 72 ఏళ్లు వస్తాయి. గడ్కరీ పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీరు కూడా మోడీతో పాటే రిటైర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుష్మా స్వరాజ్, కృష్ణమూర్తి, ఉమాభారతి, బంగారు లక్ష్మణ్, వెంకయ్యనాయుడు లాంటి మొదటి తరం నాయకులు పార్టీని 1980 నుంచి 2010 దశకం దాకా నడిపారు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, అమిత్ షా లాంటి రెండో తరం నాయకులు ప్రస్తుతం పార్టీని, ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. రెండో తరం నాయకుల వయసు కూడా 7 పదులు దాటుతున్నందున మూడో తరం నాయకుల చేతికి పార్టీ పగ్గాలు రాక తప్పేట్లు లేదు. మొదటి తరంలో వాజ్పేయి, అద్వానీ ద్వయం, రెండో తరంలో నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకుపోయారు. ఇప్పుడు అలాంటి జోడీ కోసం భారతీయ జనతా పార్టీ వేట ప్రారంభించింది. వచ్చే ఎన్నికల నాటికి జాతీయ నాయకత్వం భుజాన వేసుకోగల సమర్థులను గుర్తించే పనిలో పడింది. ఉత్తరప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆదిత్యనాథ్ యోగి, మహారాష్ట్రకు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన దేవేంద్ర ఫడ్నవీస్లు రేసులో ముందున్నారు. వీరిద్దరిలో ఒకరిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఆదిత్యనాథ్ యోగి వయసు ప్రస్తుతం 53, ఫడ్నవీస్ వయసు 54 ఏళ్లు. మరో 20 ఏళ్ల పాటు రాజకీయాలను నడిపే శక్తి వీళ్లకు ఉంది. బలమైన ఆర్ఎస్ఎస్ నేపథ్యం, పెద్ద రాష్ట్రాలను విజయవంతంగా నడిపిన పాలనా అనుభవం కూడా ఉండడంతో వీరిద్దరి పట్లనే కాషాయ కూటమి మొగ్గు చూపుతుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కర్ణాటకకు చెందిన తేజస్వి సూర్య, పంజాబ్కు చెందిన స్మృతి ఇరానీ, తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్కు చెందిన పురంధేశ్వరి, అస్సాంకు చెందిన హేమంత్ బిశ్వశర్మ లాంటి నాయకులను జాతీయ రాజకీయాల్లో కీలకం చేయాలనే యోచన కూడా భారతీయ జనతా పార్టీ వర్గాలు చేస్తున్నాయి. మొత్తంగా భారతీయ జనతా పార్టీలో కొత్త తరం ప్రవేశానికి మాత్రం సమయం ఆసన్నమైందనే చెప్పాలి.